హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ నోటీస్ తోటి మీ ముందుకు వచ్చాము. ఈరోజు ఇక్కడ చూస్తున్నట్లయితే మనకు 50+10 = 60 అంటే 60 డేస్ ప్లాన్. మనకు ఈ రోజు నుండి 60 డేస్ ఇంకా ఉన్నాయి మనకు. అంటే నిన్నటి నుండి అప్లికేషన్స్ కూడా తీసుకోవడం ప్రారంభమైంది. కానీ మనము లెర్నర్ జోన్లో మనకు ఎలాంటి క్లాసెస్ వస్తాయి, అసలు లెర్నర్ జోన్ని మనము ఎందుకు చూడాలి, లెర్నర్ జోన్ యొక్క ప్రణాళిక ఏంటిది అనేది ఒక్క 10 నిమిషాలు మీ యొక్క టైం మాకు ఇవ్వండి. లెర్నర్ జోన్ మోటో అంటే లెర్నర్ జోను టెట్కు ముందు ఏం చేస్తుంది, టెట్ తర్వాత ఏం చేస్తుంది అనేది మేము ఈరోజు మీకు చెప్పడానికి వచ్చామండి. ఇక్కడ మెయిన్లీ ఏంటిదంటే మన దగ్గర నుండి అంటే మన యూట్యూబ్ ఛానల్స్లో నుండి ఏ వీడియోస్ వస్తాయి, ఏ క్లాసెస్ వరకు వస్తాయి, తర్వాత ఏ స్టాండర్డ్లో వస్తాయి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకే అండి, చూద్దాం. ఇక్కడ ఇన్ అవర్ ఛానల్ ఓన్లీ తెలుగు, సైన్స్ అండ్ సోషల్ క్లాసెస్ మాత్రమే. అంటే మనకు 3 సబ్జెక్ట్స్ మాత్రమే వస్తాయి. ఇంకా మనకు సిడిపి మన కేశవరావు సార్ గారిది, తర్వాత ఇంగ్లీషు మనకు, తర్వాత మ్యాథ్స్, ఇవన్నీ కూడా మీరు ఎక్కడ చూసినా కూడా మంచి బెస్ట్ రిఫరెన్స్ మెటీరియల్ని చూసుకోండి అని అన్నాం మేము. తర్వాత ఇక్కడ మనం పాయింట్లో వెళ్ళిపోదాం, ఇంపార్టెంట్గా మనం మాట్లాడదాం, ఎందుకంటే మీకు టైం వేస్ట్ అనేది కావద్దు. కాబట్టి మనకి ఇక్కడ చూద్దాం, క్లాసెస్ అప్ టు June 5 వరకు ఉంటాయి. క్లాసెస్ అప్ టు June 5 అంటే ఇక్కడ చూడండి, యాక్చువల్ క్లాసెస్ June 1 వరకే ఉంటాయి. ఇంకా 2, 3, 4, 5 అనేవి మ్యారథాన్ క్లాసెస్. అంటే రోజుకు ఒకటే క్లాస్ వస్తుంది, అది కూడా ప్రీవియస్ క్వశ్చన్స్కి సంబంధించి మనకు క్లాసెస్ ఉంటాయి. June 2న మనం టోటల్ 2022 పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆల్ సబ్జెక్ట్స్, అన్ని సబ్జెక్ట్స్, ఏది మనకు తెలుగు అండ్ సైన్స్, సోషల్. అంటే తెలుగును ఈవీఎస్ తర్వాత సిడిపి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తర్వాత థర్డ్ రోజు మనకు చూసినట్లయితే 2023కి సంబంధించిన పేపర్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తర్వాత 4th రోజు మనకు 2024 5th రోజు 2025కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి మనము ఎక్కడి వరకు అంటే ఏప్రిల్ 14 నుండి మనకు ఈ ప్లాన్ అనేది స్టార్ట్ అయ్యింది. కానీ మేము ఈరోజు మీ ముందుకు వస్తున్నాం. ఇక్కడ చూద్దాం, ఏప్రిల్ 14 to June 1 అంటే దాదాపుగా 50 డేస్ ఉంది. దాని తర్వాత మనకు 10 అంటే 60 డేస్ ప్లాన్ అండి. ఇవి మనకు అన్ని సబ్జెక్ట్స్ మన దగ్గర అవైలబుల్గా లేవు, కాబట్టి మీరు ఖచ్చితంగా రిఫరెన్స్ మెటీరియల్ అనేది చూడండి. తర్వాత మనము ఇక్కడ పాయింట్కి వచ్చేద్దాం. ఇక్కడ తెలుగు చూసినట్లయితే ఇప్పుడు 3rd క్లాస్ అయిపోయింది, 4th అయిపోయింది, 5th అయిపోయింది, 6th రన్నింగ్లో ఉందండి. 7, 8 కూడా మేము ఖచ్చితంగా తెలుగు అనేది ఫుల్ సిలబస్ చెప్తాం. ఇప్పుడు June 1 వరకు లేదా మే హాఫ్ మంత్ వరకే, అంటే మే 15 or 20 వరకే చెప్పేస్తాం. అంటే మాకు ఒక ప్రణాళిక ఉంది. ఏ రోజు ఏం చెప్తామనేది మన వాట్సాప్ గ్రూప్లలో మేము సెండ్ చేస్తాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ జాయిన్ అవ్వండి. మాకు కింద నంబర్లు కూడా ఇచ్చామేమో, దీంట్లో మీరు కాంటాక్ట్ అవ్వండి. 2 నంబర్స్ ఉంటాయి. ఆ సార్స్ని కాంటాక్ట్ అయితే మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీకు ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వడం ట్రై చేస్తాం. తర్వాత ఇక్కడ చూసినట్లయితే తెలుగు ప్రతి ఒక్కటి, అంటే తెలుగు అనేది ఖచ్చితంగా అన్ని క్లాసెస్ చెప్పబడుతుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మనకు సైన్స్ ఉంది. మనకు ఇక్కడ ఈవీఎస్ కదండి, ఈవీఎస్ కాబట్టి సైన్స్, సోషల్ అనేది ఇస్తారు. కాబట్టి మనము ఎట్లా అంటే టెట్కి దృష్టిలో పెట్టుకొని కొన్ని ఓన్లీ మనకు ఫిజికల్ సైన్స్ అనేది చెప్పడం లేదు. అంటే తక్కువ మార్క్స్ వస్తాయి, 1 లేదా 2 మార్కులు రావడం జరుగుతుంది ఓన్లీ ఫిజికల్ సైన్స్లో. కాబట్టి అవి కూడా మనకు 5th క్లాస్ లోపలనే రావడం జరుగుతుంది. కాబట్టి ఫిజికల్ సైన్స్ అనేది చెప్తలేము. నెక్స్ట్ మనకు ఈవీఎస్లో బయో సైన్స్ ఉంది కదండి. 6th టోటల్ చెప్తాం, 7th టోటల్ చెప్తాం. కానీ 8 మాత్రం ఒకవేళ మనకు టైం ఉంటేనే మేము చెప్పడం జరుగుతుంది. కానీ 8th అనేది మీరు హోప్స్ పెట్టుకోకండి. 6 and 7 మాత్రం కంపల్సరిగా చెప్తాం. మేము ఎందుకు ముందే చెప్తున్నామంటే
మేము డేట్స్ వేసుకున్నామండి, వీక్స్లలో వేసుకున్నామండి. మేము ప్రతి ఒక్క ప్లాన్ని ఏ రోజు ఏం చెప్పాలనేది కూడా చేసుకున్నాం. కాబట్టి రోజుకు కనిష్టంగా మినిమంగా 2 వీడియోస్, మ్యాక్సిమంగా 3 వీడియోస్ చేసినా కానీ ఎయిత్ అనేది అందడం లేదు. కాబట్టి మేము ఓపెన్గా చెప్పేస్తున్నాం ఈరోజే, ఈ ఎయిత్ అనేది ఆఫ్టర్ టెట్ అనేది కంటిన్యూ చేస్తాం. ఓకే అండి. నెక్స్ట్ మనకి ఇక్కడ సేమ్ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ టెట్ ఇఫ్ టైమ్ ఈజ్ కన్వీనియంట్. మేము ఇంకొకటి ఏంటిదంటే ఆ పాయింట్స్ కవర్ అవ్వడానికి మేము మన సిలబస్లో ఏదైతే ఉందో, ఎగ్జాంపుల్ ఎయిర్ అని ఉంది ఈవీఎస్లో, తర్వాత అవర్ కంట్రీ అని ఉంది, తర్వాత ఇండియన్ హిస్టరీ అండ్ హెరిటేజ్ అని ఉంది, తర్వాత అవర్ కాన్స్టిట్యూషన్ అని మనకి ఈవీఎస్లో కొన్ని 15 ఇంపార్టెంట్ టైటిల్స్ ఇచ్చారు. ఆ 15కు 15 క్లాసులు మీ ముందు ఉంటాయి. ఆ 15 క్లాసులు ప్లస్ 6-7 క్లాసెస్ ఫర్ సైన్స్ అండ్ సోషల్ ఉంటాయి. అంటే మేము ఎయిత్ ఎందుకు చెప్పడం లేదంటే దాంట్లో కొన్ని టాపిక్సే మనకు టెట్లో కవర్ అవుతున్నాయి. కాబట్టి వాటికి మనం టైం వేస్ట్ అనేది అవసరం లేదు. అది టైం వేస్ట్ అనేది బాగా అవసరం అవుతుంది. కాబట్టి మనకు అది టైం వేస్టింగ్ అనేది మనం తీసేద్దాం. కాబట్టి మేము మీకు ఎలాంటి నష్టం లేకుండా దీనికి మరో ఆల్టర్నేట్ ఏంటిదంటే ఆ 15 టాపిక్లు మ్యాప్ రీడింగ్, అవర్ కంట్రీ, ఎయిర్, అవర్ ఫుడ్, యానిమల్స్ అండ్ ప్లాంట్స్ అవి ఉన్నాయి కదండి, వాటికి సంబంధించి ఆ పాయింట్స్లలో ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు గమనించగలరు. ఎవరైతే మనకు లాయల్ సబ్స్క్రైబర్స్ ఉంటారు కదండి, అంటే వాళ్ళు మన మీద డిపెండ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది మాత్రం మీరు ఖచ్చితంగా చూడండి. మీకు మరి మాకు ఎయిట్ ఎట్లా, ఇంకా మాకు టెట్లో ఇంకా ఈ 3 సబ్జెక్టులు మేము మీ మీదనే ఆధారపడి ఉన్నాం అనేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మాకు కాంటాక్ట్ అవ్వండి. మేము ఖచ్చితంగా 100కు 100% వాళ్ళకు రీసోర్స్ అనేది చూపెడతాం. అవసరం ఉంటే మేమే వాళ్ళకు ఏం చదవాలి, ఏం చదవకూడదో కూడా చెప్తాం. కాబట్టి ఈ ప్రణాళిక ఏదైతే ఉందో ఇంపార్టెంట్. కాబట్టి మేము ఈరోజు మీ ముందుకు ఇంత తొందర అంటే మనకు 50 డేస్ ముందే చెప్తున్నాం. రేపు మేము 8th వరకు చెప్తామని అక్కడ టైం ఉండకపోతే మేము మోసం చేసినట్లయితుంది. కాబట్టి మేము మోసం చేయాలని అయితే అనుకోవట్లేదు. ఎందుకంటే మేము ఈరోజు టెంపరీగా ఛానల్ అయితే స్టార్ట్ చేయలేదండి. ఒక వ్యక్తికి కొన్ని మార్క్స్ రావాలంటే లాంగ్ టర్మ్ కష్టపడాలి. అంత ఈజీగా షార్ట్ కట్స్లో సక్సెస్ అనేది రాదు. కాబట్టి మేము ఆఫ్టర్ టెట్ అంటే డిఎస్సి కూడా మా యొక్క ఛానల్ మనుగడ అంటే అది యూట్యూబ్లో మన ఆస్పిరెంట్స్ యొక్క మన మనసులో ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఇంత ఓపెన్గా మేము చెప్పడం జరుగుతుంది. మేము 8th క్లాస్ వరకు చెప్తామని మీ యొక్క ఆశలను మా ఛానల్లో పెట్టి మేము ఖచ్చితంగా ఇది అని మేము చెప్పలేము. మేము చెప్తామని అనుకున్నాం, కానీ ఇక్కడ మేము ఒక 8th క్లాస్ ఏదైతే ఉందో దాన్ని హోల్డ్లో పెట్టి 7th వరకు సైన్స్ అండ్ సోషల్ చెప్తున్నాం. 8thలో ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో అవి మనకు టెట్ సిలబస్ ఆధారంగా చెప్పడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ 8thలో రాజా రామ్మోహన్ రాయ్, స్వామి వివేకానంద, తర్వాత మనకు ఇలాంటి వాళ్ళు ఆర్య సమాజ్, బ్రహ్మ సమాజ్ ఇట్లా ఉంటాయి కదా, రామకృష్ణ మఠం, అవి అలాంటి పాయింట్స్ మీకు చెప్తాం. దానికి సపరేట్ క్లాసెస్ ఉంటాయి, బైలింగ్వల్ క్లాసెస్ అండి అవి. కాబట్టి నోట్స్ కూడా బైలింగ్వల్లో ఉంటుంది. కాబట్టి గమనించగలరు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ నోటీస్ అండి. కాబట్టి దీనికి తగ్గట్టుగా మీరు మీ యొక్క ప్రణాళిక రచన అనేది చేసుకోండి. మేము ఏమేం పంపిస్తామనేది, ఏ రోజు ఏ వీడియో వస్తుంది అనేది మన వాట్సాప్ గ్రూప్లో మేము సెండ్ చేస్తాం. మీకు ఏ డౌట్ ఉన్నా అక్కడ 2 నంబర్స్ ఇచ్చామండి, వాట్సాప్లలో కూడా మాకు ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఇగో ఇక్కడ ఉంటాయండి ఇవి నంబర్స్. ఖచ్చితంగా ఈ 2 నంబర్స్లలో ఎవరికి 24/7 ఏ రాత్రి అర్ధరాత్రి చేసినా కానీ మేము స్పందిస్తాం. ఓకే. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ చూద్దాం మనం. ఏంటిదంటే ఆఫ్టర్ టెట్ కంటిన్యూయస్లీ అప్ టు 8th ఆల్ సబ్జెక్ట్స్ విత్ రివిజన్. చూడండి, అప్పుడు ఫస్ట్ 8th కంప్లీట్ చేసేసి రివిజన్ వేసేద్దాం. ఇక మనం అప్పుడు మ్యారథాన్ క్లాసెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం చేసేది ఏంటిదంటే తెలుగు అనేది 8th వరకు, ఓకే, సైన్స్ అనేది 7th వరకు,
సోషల్ అనేది 7th వరకు. కాబట్టి మీరు ఖచ్చితంగా దీనికి తగ్గట్టు మీ యొక్క ప్రణాళిక రచన అనేది కంపల్సరీగా ఉండాలి. 8th క్లాస్లో మాకు బిట్స్ వస్తే ఎలా అనే మీకు సందేహాలు ఉండొచ్చు. వాటికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు సిలబస్లో ఇచ్చినటువంటి ఆ 15 టైటిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ ఏ క్లాస్లో ఉన్నాయో అవన్నీ వెతుక్కొని మీకు నోట్స్ ప్రిపేర్ చేసి మేము చెప్తాము. మేము ఖచ్చితంగా 15 వీడియోలు అప్లోడ్ చేసేటువంటి బాధ్యత మాది. కాబట్టి మీరు 8th మీకు మీరు స్వయంగా చదువుకోగలరు. 7th వరకు మేము చెబుతాము. ఓకే అండి. నెక్స్ట్, సో ప్రిపేర్ వెల్, గో విత్ టెక్స్ట్ బుక్స్. ఎనీ డౌట్స్ మీరు ఈ 2 నంబర్స్కి ఎప్పుడైనా కూడా మీ కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ కానివ్వండి, మీరు డైరెక్ట్ ఫోన్ చేసినా కూడా మేము అవైలబుల్గా ఉంటాం. మీకు ఎప్పుడు కూడా ఏ సందేహాలున్నా, అది ఏ సబ్జెక్ట్ అయినా మీరు మాకు కన్సల్ట్ అయితే మేము ఖచ్చితంగా మాకు తోచినంత, అంటే మాకు తెలిసినంత మేము ఖచ్చితంగా సజెషన్స్ అనేవి ఇస్తామండి. కాబట్టి మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తారు. మా యొక్క నెగిటివిటీ ఏదైతే ఉందో మన నెగిటివిటీ అనేది తీసేసి పాజిటివిటీలో వచ్చేసి మనం అందరం కూడా కలిసికట్టుగా టెట్లో ఒక మంచి ప్రణాళిక రచిద్దాం. ఇక్కడ మనకు ఎవరైతే కొత్త మిత్రులు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి, మనం ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే అండి. ఇక్కడ ముఖ్యమైనటువంటి ఉద్దేశం దేనికి స్టార్ట్ చేశామంటే, మన వల్ల ఒక 10 మందికి ఒక 2 మార్కులు 1 మార్కు వచ్చినా కూడా చాలు కదా అనేటువంటి ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేశామండి. మీరు కూడా ఆలోచించవలసిన విషయం ఏంటిదంటే, మేము ఇక్కడ ఉన్నటువంటి లర్నర్ జోన్ టీం ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఆస్పిరెంట్సే, రేపు రాయబోయే టెట్ కూడా రాస్తున్నారు, అలాగే డిఎస్సి రాస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా టైం ఉండాలి కదా ప్రిపరేషన్ అవ్వడానికి అనేటువంటి ఒక చిన్న మనసు చేసుకొని మీరు ఆశీర్వదిస్తారని మేము ఎంతో కోరుకుంటున్నామండి. మీకు ఎలాంటి ఏ డౌట్ ఉన్నా కానీ మీరు ఖచ్చితంగా మాకు కాంటాక్ట్ అవ్వండి. మీరు మాత్రం అధైర్య అంటే డిస్కరేజ్ అనేది కాకండి. ఎప్పుడు కూడా ఈ 60 డేస్ అనేటువంటివి మనకు కీలకం. మనము చిన్నప్పటి నుంచి వింటున్నాం, 60 రోజులు కష్టపడితే 60 సంవత్సరాలు సుఖంగా బతకచ్చు అని ఒక డైలాగ్ ఉంటుంది. అది నిజం కాబోతుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఒక మంచి ప్రణాళికతోటి, ఒక మంచి హార్డ్ వర్క్ అంటే మంచి కన్సిస్టెన్సీ తోటి పోతే మనకు ఖచ్చితంగా సక్సెస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మన యొక్క లెర్నర్ జోన్ మోటో మీ అందరికీ తెలుసు, లెర్నింగ్ ప్లస్ కన్సిస్టెన్సీ అనేది లీడ్స్ టు సక్సెస్ అండి. కాబట్టి జాగ్రత్తగా పిన్ టు పిన్ చదవండి. ఏ డౌట్స్ ఉన్నా మీకు ఎలాంటి మన ఎడ్యుకేషనల్ కానివ్వండి, సబ్జెక్ట్ కానివ్వండి, సిడిపి కానివ్వండి, మ్యాథ్స్ కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, ఏ సబ్జెక్టు ఏ మీడియం అయినా కూడా మీరు మనకు సంప్రదించగలరని కోరుకుంటున్నాము. అలాగే ఎవరైతే కొత్తగా చూస్తున్నటువంటి మన సబ్స్క్రైబర్లు ఉన్నారు కదండి, ఇప్పుడు మన సబ్స్క్రైబర్లు ఎందుకంటున్నా అంటే, ఇప్పుడు వీడియో చూశాక వాళ్ళు కొడతారు సబ్స్క్రైబ్. కాబట్టి మన సబ్స్క్రైబర్ అంటే మన ఫ్యామిలీ, లర్నర్ జోన్ ఫ్యామిలీ. కాబట్టి మీరందరూ ఖచ్చితంగా ఒక మంచి ప్రణాళికతో ఉండండి. మేము ఖచ్చితంగా మీ తోడై ఉంటాము. మన 8th నుండి మనము టెట్ తర్వాత చెప్తాము క్లాసెస్. మనకి అంటే 7 వీక్స్ ప్లానే మనము చేసుకున్నాం. కాబట్టి మీరు దానికి తోడుగా ఉండండి. తర్వాత జూన్ 5వ తారీఖు క్లాసెస్ అనేవి విత్ ప్రీవియస్ బిట్స్ అనేవి ఆపేస్తాం. జూన్ 6 నుండి మనకు ఎలాంటి అప్డేట్స్ రావు. ఏమైనా వచ్చాయంటే అవి ఇన్ఫర్మేషన్కి సంబంధించింది లేదా షార్ట్స్కి సంబంధించి యూట్యూబ్లో వస్తాయి. తర్వాత మళ్ళీ మనము ఎప్పుడు మాట్లాడుకోవాలంటే, ఎగ్జామ్స్ సెషన్స్ నడుస్తాయి కదండి, అప్పుడు మేము అడ్మిన్ మెసేజెస్ అనేవి డిసేబుల్ చేసి ప్రతి ఒక్కరికి మెసేజెస్ వచ్చేటట్టు చేస్తాం. అప్పుడు మనం అందరం కూడా ఇంటరాక్ట్ అవుదాం. ఎలా రాశారు, మన లెర్నర్ జోన్ ఏమైనా ఉపయోగపడ్డదా, వాళ్ళకు ఏ క్వశ్చన్స్ వచ్చాయి అనేవి మన సెషన్స్కి వాళ్ళటువంటి మేము ఖచ్చితంగా ఇప్పుడు మనకు పోల్ చేశాం కదండి మన గ్రూప్లో, వాళ్ళకి ఖచ్చితంగా కాల్ చేసి మేము అడిగి తెలుసుకుంటాం. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరందరూ కూడా మంచిగా ఎగ్జామ్ రాయాలనేది కోరుకుంటున్నామండి. ఆల్ ద బెస్ట్.